హలో పీపుల్, వెల్కమ్ టు ఎల్కేఆర్ టాక్స్. నామినేషన్స్ అంటేనే మనం ఫిక్స్ అయిపోవాలి, ఇది నల్లాల కాడ బిందెల పంచాయతీ అని. అంతకన్నా వేరే ఏమీ అనిపించదు. మనకి ఎవ్రీ టైం చూస్తూనే ఉంటాము. సో ఈసారి నామినేషన్స్లో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, ఏం జరిగాయి, ఆల్రెడీ మీరు ఎపిసోడ్ చూస్తూ ఉంటారు. బట్ నాకేమనిపించింది, నేను ఎక్కడ ఏది నాకు పాజిటివ్ అనిపించింది, నెగిటివ్ అనిపించింది అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, అండ్ మీ ఒపీనియన్ మీరు షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే బిగ్ బాస్ నామినేషన్స్ కోసం టెనెంట్స్ని యాక్టివిటీ రూమ్కి పిలిచి అక్కడ ఉన్న ఫొటోస్లలో అక్కడ ఉన్న బోర్డు పైన ఒక 5 ఫొటోస్ని స్టిక్ చేయమని చెప్తారు. అండ్ కలిసి మీరు ఒక ఒపీనియన్ తీసుకొని చెప్పండి అని చెప్తారు. అందులో ఒకరు ఖచ్చితంగా టెనెంట్ అయి ఉండాలి అంటారు. అంటే దీని అర్థం ఒక్కరు మాత్రమే టెనెంట్ అయి ఉండాలి అని కాదు, ఎంతమందినైనా పెట్టొచ్చు, కానీ టెనెంట్ లేకుండా ఉండకూడదు అని దాని అర్థం. సో ఇక్కడ సంజన గారిని నామినేట్ చేస్తూ హరీష్ గారు కెప్టెన్ అయ్యాక సంజన గారిలో ఈవిల్నెస్ కనిపించింది అన్నారు. ఫ్లోరా గారితో అలా పనులు చేయించడం నచ్చలేదు అన్నారు. అంటే ఆ తర్వాత వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు, అది వాళ్ళకి కనిపించలేదా అనేది నా క్వశ్చన్ అనమాట. ఫస్ట్లో నెగిటివ్ ఉండింది, ఇద్దరి మధ్య రైవలరీ కంటిన్యూ అయింది, బట్ ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఉమెన్ని డిగ్రేడ్ చేశాను అన్న ఆవిడ సుమన్ గారిని గాజులు తొడుక్కొని కూర్చున్నారు అనడం అనేది నాకు నచ్చలేదు అన్నారు. సబ్కోర్స్ అది ఖచ్చితంగా రాంగ్ వాటే, బట్ ఆ తర్వాత సంజన గారు వెళ్ళి సారీ చెప్పారు. అండ్ నేషనల్ టెలివిజన్లో అలా మాట్లాడడం అనేది తప్పు అనేది ఆయన ఉద్దేశం. సో దీనిపైన ఆయన నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ప్రియా కూడా దీనిని సపోర్ట్ చేస్తూ దానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేసింది. ఏంటి అంటే ఆవిడ కెప్టెన్ అయిన తర్వాత కొంచెం అహం చూపించారు, ఎవరి మాట వినలేదు. బిగ్ బాస్ కూడా అగైనిస్ట్గా వెళ్ళి తను బిగ్ బామ్ని తీసేసి అండ్ మనీష్ గారిని సంచాలకుగా పెట్టడం అనేది తను చేసిన తప్పు. సో అది మనిషి మంచివారే కానీ అహం చూపిస్తారన్న పాయింట్ పైన తను నామినేట్ చేశారు. అండ్ దీనికి శ్రీజ వచ్చేసి హరీష్ గారి విషయంలో ఉమెన్ని డిగ్రేడ్ చేస్తారు అని చెప్పిన ఆవిడే సుమన్ గారిని అలా అని డిగ్రేడ్ చేశారంటే ఇక్కడ ఉమెన్ని ఇండైరెక్ట్గా ఆవిడే డిగ్రేడ్ చేశారన్న పాయింట్ పైన తను నామినేట్ చేశారు. అండ్ ఫుడ్ విషయంలోనూ ఫైనల్గా కెప్టెన్సీ విషయంలోనూ టోటల్గా ఫెయిల్ అయ్యారన్న విషయంలో నామినేట్ చేసింది శ్రీజ. నెక్స్ట్ దీనికి కళ్యాణ్ వచ్చేసి నాకు ఎలాంటి పాయింట్స్ లేవు, నేను నామినేట్ చేయాలనుకోవట్లేదు అని చెప్తాడు. అండ్ దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ పవన్ వచ్చేసి ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఆవిడ దాని పర్సనల్ వరకు వెళ్తారు, ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడతారు అని చెప్పేసి, అండ్ ఆవిడకి నచ్చింది అనేస్తారు, ఎవరి మాట వినరు, ఆవిడ చేస్తే వ్యాలిడ్, వేరే వాళ్ళు చేస్తే ఇన్వాలిడ్ అని ఆవిడ ఫీల్ అవుతారు. అది నచ్చలేదు. అండ్ అబద్ధం చెప్పి దాన్ని ఒప్పుకోరు. అండ్ ఫుడ్ విషయంలో అందరికీ పెడతాను, నేను అందరికీ పెట్టడం ఇష్టం అని ఆవిడ ఇంకొకరు ఫుడ్ తిన్నారా లేదా అని చూడకుండా ఆవిడ మొత్తం తినేస్తారు. అంటే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే ఆవిడ తినేటప్పుడు ప్రతి ఒక్కరికి పెట్టి ఆవిడ తింటారు. ఆవిడ ఎక్కువ తింటారు అంటే అందరికీ తినిపిస్తూ తినడం వల్ల ఎక్కువ తిన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. అండ్ రీతుని నామినేట్ చేస్తూ శ్రీజ అందరితో బాగానే ఇక్కడ రీతుని నామినేట్ చేస్తూ రీతు అందరితో బాగానే ఉంటుంది, కానీ కోపంలో కొన్ని వర్డ్స్ లూజ్ అవుతుంది, అది రాంగ్. అండ్ టాస్క్ అయినప్పుడు పతివ్రత శిరోమణిలో అనడం రాంగ్ అని చెప్పేసి టాస్క్లో రాము దగ్గర డాల్స్ అన్ని తీసుకొని అలాగే ఉంటే బాగుండేది, వేరే వాళ్ళు అన్నారని మళ్ళీ తనకే తిరిగి ఇచ్చేసేయడం అనేది ఒక పాయింట్ పైన స్టిక్ అని ఉండదు. సంచాలకుగా ఉన్నప్పుడు కూడా స్టాప్ ఇట్ అని ఎందుకన్నదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదంటే, అక్క ఈ విషయం ఆ రోజు కదా అడగాలి, ఈ రోజు అంటే ఏం ప్రయోజనం చెప్పు. అండ్ అప్పుడు మీలో ఒకరు కెప్టెన్ అవుతాడని చెప్పేసి మీరు ఆ రోజు ఒప్పుకోలేదు, అంటే ఆవిడ గ్రేట్ సంచాలక అన్నట్టుగా క్లాప్స్ కొట్టారు. ఈరోజు నామినేషన్స్లో అదే పాయింట్ని బేస్ చేసుకొని మీరు నామినేట్ చేస్తున్నారు, సింపుల్. అండ్ నెక్స్ట్ ప్రియా కూడా సేమ్ ఇదే టాపిక్ తీసుకొచ్చింది. అంటే రాము బొమ్మలు కొన్ని తీసుకొని కొన్ని ఉంచుంటే బాగుండేది, కానీ అన్నీ తను తీసుకోవడం నచ్చలేదు అని. అండ్ పతివ్రత శిరోమణులు అనే వర్డ్ యూజ్ చేయడం వెరీ రాంగ్ అని చెప్పింది. ఇదే సేమ్ వర్డ్ లాస్ట్ సీజన్లో రీతు ఫ్రెండ్ విష్ణుప్రియ కూడా యూజ్ చేసింది. అప్పుడు వీకెండ్లో నాగార్జున గారు మంచిగా అందరికీ క్లాస్ ఇచ్చారు. సో ఆ వర్డ్కి రీతుకి అర్థం తెలీదు అన్నట్టుగా మాట్లాడింది. బట్ ఐ డోంట్ థింక్ తనకి తెలీదు అని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ విషయం ఆల్రెడీ తనకు తెలిసి ఉండాలి. ఈ టాపిక్ పైన లాస్ట్ సీజన్లో కూడా కొంచెం బాగానే గొడవలు జరిగాయి. అండ్ హరీష్ గారు రీతుని చూస్తుంటే నేను బయట కూడా ఇలాగే ఊరికి అలుగుతాను, నన్ను ఎవరో ఒకరు బుజ్జగించాలన్నట్టు బిహేవ్ చేస్తుంది. తను చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూడడం, అందుకే ఓనర్స్ కన్నా మీరే ఎక్కువ తింటున్నారు అని నేను అన్నప్పుడు దానికి అంత నార్మల్గా అనేసాను, కానీ తను మాత్రం దాన్ని అంత సీన్ చేసింది. సో నాకు అందుకే నచ్చలేదు, నేను అందుకే దాన్ని బుజ్జగించాలని కూడా అనుకోలేదు అని చెప్పేసి హరీష్ గారు అన్నారు. అండ్ కెప్టెన్ పవన్ అవ్వాలి కెప్టెన్ అనుకున్నప్పుడు మేనిఫెస్ట్ చేయడమే కాకుండా తనకి సంచాలుగా ఉన్నప్పుడు ఫేవరెట్ చేసినట్టు కనిపించింది అనే టాపిక్ పైన నామినేట్ చేశారు. ఇక్కడ కళ్యాణ్ అండ్ పవన్ ట్రై చేశారు తనని అంటే నామినేట్ చేయకుండా నామినేషన్స్లోకి వెళ్ళకుండా ఉంచాలని,
కళ్యాణ్ అయితే పూర్తిగా ట్రై చేస్తాడు, పవన్ మాత్రం ఇండైరెక్ట్గా ట్రై చేస్తాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా రీతు నామినేట్ చేశారు. అండ్ సుమన్ గారిని నామినేట్ చేస్తూ ఆయన దేనికి స్టాండ్ తీసుకోవడం లేదు. సంజన గారు ఆ మాట అన్నప్పుడు కూడా ఆయన స్టాండ్ తీసుకోకుండా నా దగ్గరికి వచ్చి అందరి ముందు సారీ చెప్పించాలమ్మా అన్నారు. ఆయన స్టాండ్ ఆయనే తీసుకోకుండా వేరే వాళ్ళు చెప్పింది చేస్తున్నారని శ్రీజ అంటే, దానికి ప్రియను నామినేట్ చేసినప్పుడు కూడా ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే, ప్రియ అలా అనలేదు, ఓన్లీ యాపిల్ కోసమే అడిగింది. మనీష్ విషయంలో కూడా అబద్ధాలు చెప్పారు అంటే ప్రియ కూడా అవును ఆయన లయర్ అన్నట్టుగా చెప్పింది. అందుకు హరీష్ గారు స్లోగా ఉన్నారన్న పాయింట్ పైన ఫస్ట్ వీక్ నేనే నామినేట్ చేశాను, బట్ ఆ తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. కానీ తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా తప్పే. నేను ఫుడ్ విషయంలో వెంటగా వచ్చింది, మీరైతే ఏం చేస్తారంటే అది తీసి పక్కన ఇస్తే తింటానన్నారు, అది నాకు నచ్చలేదని చెప్పేసి నామినేట్ చేశారు. అండ్ ఇక్కడ హరీష్ గారు అయితే భరణి గారిని నామినేట్ చేయాలని చాలా ట్రై చేశారు. భరణి గారితో రైవలరీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు హరీష్ గారు అని క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ మనీష్ కూడా ఇదే విషయం నాకు చెప్పారు, ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు కూడా, టాప్ 3లో పెట్టేసి ఆయన ఫేక్గా ఉంటున్నారు, ఇంకా మాస్క్లోనే ఉన్నారు, బయట ఫేమ్ పాడవకుండా ఉండడం కోసం ఇక్కడ ట్రై చేస్తున్నారు, వాళ్ళతో ప్రాజెక్టులు చేస్తా అని చెప్పడం అది జస్ట్ నటిస్తున్నారు, మనకి హింట్ ఇవ్వడానికే మనీష్ ఆ రోజు టాప్ 3లో పెట్టారు అన్నప్పుడు కళ్యాణ్ ఇక్కడ మాస్క్ వేసుకొని ఎన్ని రోజులు ఉండలేరు, ఇప్పుడు 3rd వీక్ వచ్చాము. సో ఈ 2 వీక్స్లో చాలా ఇష్యూస్ జరిగాయి, ఆయనని చాలా మాటలు అన్నారు, ఆయన ప్రతిదానికి నవ్వుతూనే అంతే ఓపిక్గా ఉన్నారు, ఎప్పుడు ఎక్కడ సీరియస్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి, ఆయన నేచరే అలా అయి ఉండొచ్చు కదా అన్న విషయం కళ్యాణ్ మాట్లాడాడు. అండ్ దీనికి పవన్ వచ్చేసి స్మార్ట్ ప్లే అనుకుంటున్నాను అంటే అందుకు హరీష్ గారు నేను స్మార్ట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తాను, బట్ ఓవర్ స్మార్ట్ ప్లేయర్స్ని కాదు అని హరీష్ గారు అన్నమాట. సో నెక్స్ట్ ఫ్లోరా గారిని నామినేట్ చేస్తూ ప్రియా ఆవిడ చాలా స్వీట్ కానీ ఈ గేమ్ ఆమెకు అర్థం కావటం లేదు, ఈ గేమ్కి తను చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి ప్రియా నామినేట్ చేసింది. శ్రీజ, పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అదే, ఆవిడ స్టాండ్ ఆమె తీసుకోవట్లేదు, ఆవిడకు ఎవ్వరు ఏం చెప్తే అదే వింటారు. అంటే హరీష్ గారు మాత్రం ఫ్లోరా గారిని సేవ్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఆవిడ ప్యూర్ హార్ట్, గుడ్ హార్ట్, ఆవిడను తీసి ఫేక్ పర్సన్ భరణి గారిని ఉంచుతారా అని అందుకు మీకు ఎలా అనిపిస్తుంది ఆమెను తీయాలి అన్నట్టుగా అడిగారు. బట్ ఇక్కడ ఏంటి అంటే గేమ్కి అవసరమైన వాళ్ళని ఉంచాలి. భరణి గారు గేమ్ కరెక్ట్గా ఆడుతున్నారు, బట్ ఫ్లోరా గారికి గేమ్ పైన ఎలాంటి ఐడియా లేదు కదా, ఆ గేమ్ ఆడే వాళ్ళని స్మార్ట్ ప్లేయర్స్నే కదా ఉంచాలి, గేమ్కి ఎవరు అవసరమో వాళ్ళని ఉంచాలి కదా అని ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారనమాట మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ప్రకారం. అండ్ ఫైనల్గా టెనెంట్స్లో నుంచి ఒకరిని చేయాలి కాబట్టి సో ఇక్కడ హరీష్ గారు వచ్చేసి ప్రియాను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఫుడ్ విషయంలో ఫుడ్ మానిటర్ అయ్యి ఉండి తను అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. ఎవరికి ఎంత కావాలనేది చూసుకోవాల్సింది పోయి తను మైండ్ఫుల్గా తినండి అనడం నాకు హర్టింగ్గా అనిపించింది. సో ఆ బేసిస్ పైన నేను తనని నామినేట్ చేయాలనుకుంటున్నాను అని హరీష్ గారు అంటారు. అందుకు ప్రియా వచ్చేసి నాకు మీరు ఫుడ్ తినకుండా ఉండడం నాకు నచ్చలేదు, సో నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు హరీష్ గారు నన్ను మానసికంగా చంపేశారు, నేను మానసికంగా చనిపోయాను, భౌతికంగా ఉన్నాను, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను వచ్చి ఫుడ్ తినమంటే నేను ఎలా తింటాను అనేసారు. ఇక్కడ శ్రీజ హరీష్ గారి ప్రియా పాయింట్స్ కంటే స్ట్రాంగ్గా ఉన్నాయి, వ్యాలిడ్గా ఉన్నాయి అని చెప్పేసి హరీష్ గారికి సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ పవన్ వచ్చేసి హరీష్ గారిని నామినేట్ చేస్తూ మీరు రెడ్ ఫ్లవర్ అనేది రాంగ్, మీరు అతన్ని ప్రొఫెషన్ని డిగ్రేడ్ చేశారు, అతన్ని డిగ్రేడ్ చేశారు, మీరు నీకు కామెడీ చేయడం రాదు, నువ్వేమైనా బాడీ షేమింగ్ చేస్తావు అని అనడం నాకు నచ్చలేదు, మీరు అన్నప్పుడు తీసుకోవాలి కానీ మిమ్మల్ని ఎవరైనా అంటే తీసుకోరు అనే విషయం పైన ఇక్కడైతే పవన్కి అండ్ హరీష్ గారికి అయితే యుద్ధమే జరిగింది అనుకోవచ్చు. అంటే హరీష్ గారికి నచ్చినట్టు ఉంటే నంది, లేదంటే అదనమాట. మీరు ఫ్రెండ్కి సో ఇక్కడ పవన్ ఈయన చేసింది చూపిస్తున్నారు, మీరు రాంగ్ చేశారు ఆ రోజు అన్నప్పుడు నీ ఫ్లవరు అంటూ ఎన్ని రోజులు ఈ ఫ్లవర్ గొడవ, మీరైతే మీ ఫ్రెండ్స్కి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మేము చూసాం కదా చాక్లెట్స్ కెప్టెన్సీ అని లక్కూర్ పనులు అన్నప్పుడు శ్రీజా ప్రియ ఆ మాట అనొద్దు అన్నందుకు సేమ్ వాళ్ళని కూడా అలాగే అంటాడు. అంటే శ్రీజ ఇక్కడ హరీష్ గారిని అతను అన్నందుకు అతను అనొద్దు, మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాట్లాడాడు. సో ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఆయన అంటే ఎదుటి వాళ్ళు తీసుకోవాలి కానీ ఆయనని ఎవరు అనకూడదు అనేది హరీష్ గారి మెంటాలిటీ అనమాట. సో ఫైనల్గా ఇంకా మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ కాబట్టి ఫైనల్గా సంజన గారిని, సుమన్ గారిని, ఫ్లోరా గారిని అండ్ రీతుని టెనెంట్స్ నుంచి హరీష్ గారిని నామినేట్ చేశారు. ఇంతటితో బిగ్ బాస్ ఊరుకుంటాడా ఎన్న ట్విస్ట్ అని ఓనర్స్కి ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అంటే వీళ్ళు నామినేట్ చేసిన వాళ్ళలో నుంచి ఇద్దరిని స్వాప్ చేసి వీళ్ళు ఇంకొక ఇద్దరిని యాడ్ చేసి టోటల్గా బోర్డు పైన 7 ఫోటోలు ఉండేలాగా చూడాలి అండ్ ఖచ్చితంగా టెనెంట్స్ నుండి 3 ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ ఇస్తాడనమాట. సో
దీంతో ఓనర్స్ సంజన గారిని, సుమన్ గారిని స్వాప్ చేస్తూ కళ్యాణ్, ప్రియలను నామినేట్ చేశారు. కళ్యాణ్ గేమ్ కనిపించడం లేదు, కొందరితోనే ఎక్కువ ఉంటున్నాడనే పాయింట్స్తో ప్రియ అందరితో బాగానే ఉన్నా మాటలు అనేస్తుంది అని కామర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనడం ఒకటి. కంటెండర్స్ను డిస్కస్ చేసి చెప్పారా లేక ఇంకి పింకి పంకి అన్న దానిపైన మీరు సెలెక్ట్ చేశారన్న దానిపైన అండ్ అంటే మీకు ఏమీ తెలియదు అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడారు అని. అండ్ తర్వాత అందరినీ నోటికి జిప్ వేసుకోండి అనడం ఒకటి. ఫుడ్ విషయంలో మైండ్ఫుల్గా తినండి అనడం నచ్చలేదు అనే పాయింట్స్ పైన వీళ్ళ ఇద్దరిని నామినేట్ చేశారు. ఇక రామును టాస్క్లో గివప్ ఇవ్వడం, అక్కడ అంత గొడవ కారణం తను సైలెంట్గా ఉండడం అన్న విషయం పైన నామినేట్ చేశారు. శ్రీజాను ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తావు, అవసరం లేని దగ్గర కూడా గంటలు గంటలు ల్యాక్ చేస్తావు, నీతో మాట్లాడాలి అంటే అమ్ము అంటున్నారు అందరూ, అందుకే నామినేట్ చేస్తున్నామంటే శ్రీజ నాకు కరెక్ట్ అనిపించినప్పుడు స్టాండ్ తీసుకుంటాను, మాట్లాడతాను, నా కళ్ళ ముందు అన్యాయం అనిపిస్తే నేను మాట్లాడతాను అన్నప్పుడు ఇక్కడ కళ్యాణ్ ఒకరిని తక్కువ మాట్లాడతారని నామినేట్ చేశారు, ఇంకొకరిని ఎక్కువ మాట్లాడతారని నామినేట్ చేస్తున్నారు. అసలు మీకంటూ ఇండివిజువాలిటీ లేదా, థింక్ చేయరా, స్టాండ్ తీసుకోరా, వీకెండ్ వరకు ఆగుతారా, ఇలాగే మీకంటూ ఎలాంటి ఒపీనియన్ ఉండదా అని చెప్పేసి ఈ పాయింట్స్ మీ పాయింట్స్ కంటే మేము చెప్పిన పాయింట్స్ స్ట్రాంగ్ ఉన్నాయా, మీరు చెప్పిన పాయింట్స్ స్ట్రాంగ్ ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి అంటాడు. అంటే ఇక్కడ సంజన గారి విషయంలో అసలు నాకు ఎలాంటి పాయింట్స్ లేవు, నేను సంజన గారిని నామినేట్ చేయాలనుకోవట్లేదు అన్న కళ్యాణ్ ఇక్కడ సంజన గారిని స్వాప్ చేసినప్పుడు మా పాయింట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా, మీ పాయింట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా అనడం నాకు అంత కరెక్ట్ అనిపించలేదు అనమాట. అండ్ వాళ్ళ నామినేషన్స్లో వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు గొప్ప అనిపిస్తాయి, వీళ్ళ నామినేషన్స్లో వీళ్ళ పాయింట్స్ వీళ్ళకి గొప్ప అనిపిస్తాయి. ఫైనల్గా టెనెంట్స్ ఓనర్స్ నడుస్తున్నప్పుడు ఎవరైనా వాళ్ళని గ్రూప్గా సేవ్ చేసుకోవాలనుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి హరీష్ గారేమో బేసిక్గా టెనెంట్స్ అందరినీ నామినేట్ చేయాలి, వాళ్ళు స్ట్రాటజీతో ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అనేస్తారు. దీనికి ప్రియ వచ్చేసి మాకు మధ్య అయిన గొడవల్లో మీరెందుకు నామినేట్ చేస్తారా అంటే, మరి సంజన గారికి ఫ్లోరా గారికి మధ్య గొడవ అది వాళ్ళది, సుమన్ గారికి సంజన గారికి మధ్య అయిన డిస్కషన్ అది కూడా వాళ్ళదే కదా. సో వాళ్ళకైన గొడవల్లో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు నామినేట్ చేసినప్పుడు వీళ్ళ మధ్యలో ఫుడ్ విషయంలో అయిన టాపిక్ని తీసుకొచ్చి ప్రియను నామినేట్ చేయడం రాంగ్ ఎలా అవుతుంది అనేది నా క్వశ్చన్. అండ్ ఫైనల్గా ప్రియ ఏమో నిజమే కదన్నా, అక్కడ పవన్ కెప్టెన్ అవ్వడం వల్ల లేడు తప్ప మేము నలుగురం ఉన్నాము, అట్లీస్ట్ మాలో ఒక్కరినైనా నామినేట్ చేయకుండా ఉంటే మేము గ్రేట్గా ఫీల్ అయ్యే వాళ్ళము అని ప్రియ ఉంటుందన్నమాట. ఇప్పుడు దానికి ఏం చేయాలంటారు మరి, వీళ్ళు సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలా, స్వాప్ చేయొచ్చు అన్నప్పుడు వీళ్ళు సేవ్ చేసుకుంటారు, మిగిలిన ముగ్గురు వాళ్ళు సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి, వీళ్ళని నామినేట్ చేయకుండా ఏం చేస్తారు. పైగా వీళ్ళు చెప్పిన పాయింట్స్ వీళ్ళకు స్ట్రాంగ్గానే ఉంటాయి కదా ఎప్పుడైనా. సో ప్రియా అలా అనడం ఇక్కడ ఫైనల్గా ఏంటి అంటే, బిగ్ బాస్ కేవలం ఒక్కరిని నామినేట్ చేయమని వాళ్ళకి చెప్పలేదు, టెనెంట్స్ని నామినేట్ చేయమన్నప్పుడు టెనెంట్స్లో నుంచి కేవలం ఒక్కరు మాత్రమే నామినేట్ అవ్వాలి అనలేదు, వాళ్ళు ఎంతమందినైనా నామినేట్ చేసుకోవచ్చు, కనీసం ఒక్కరు ఆ బోర్డు పైన ఉండాలి అన్నారు. మరి వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యండి టెనెంట్స్లో నుంచి ఇంకొకరిని యాడ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ వీళ్ళు అడిగినా వ్యాలిడ్ ఉండేది. బట్ వాళ్ళు అలా చేయకుండా ఇప్పుడు ఈ క్వశ్చన్ వీళ్ళు అడగడం అనేది వ్యాలిడ్ కాదని నాకు అనిపించింది. అండ్ ఎంతసేపు ఇదే ఆర్గ్యుమెంట్ అనమాట, మీరు చేసింది రాంగ్ అన్నట్టుగానే వాదిస్తున్నారు. పాయింట్స్ వీళ్ళకి నచ్చట్లేదు అసలు. సెలబ్రిటీస్ని ఎలా అంటే చాలా లోకు చేసి మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎంతసేపు వాళ్ళని వాయిస్తో రెచ్చగొట్టి, మాటలతో రెచ్చగొట్టి, వాళ్ళు ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఏదైనా మాటలు జారుతారేమో అనడానికి ట్రై చేశారేమో అనిపించింది. బట్ సెలబ్రిటీస్ చాలా ఓపిక్గా ఉంటున్నారు, ఏమైనా అంటే జనాల్లో ఎక్కడ నెగిటివ్ అవుతామో అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఫైనల్గా బిగ్ బాస్ కెప్టెన్కి ఒక ఛాన్స్ ఇస్తారనమాట, ఏంటి అంటే ఒకరిని సేవ్ చేయమంటారు. ఇక్కడ కెప్టెన్ ఇదంతా చూసిన తర్వాత ఎందుకు వచ్చిన గొడవ, రీతుని సేవ్ చేస్తే మళ్ళీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి శ్రీజాకు పెట్టిన పాయింట్స్ నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు. సో శ్రీజాని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి శ్రీజాను సేవ్ చేస్తాడు. ఇక్కడ పాపం రీతు హార్ట్ బ్రేక్ అయింది. పనిష్మెంట్గా తీసుకుంటాను ఈ నామినేషన్ అన్న రీతు ఆ నామినేషన్స్ తర్వాత పవన్తో నేను అసలు ఏ ధైర్యంతో నేను నామినేషన్ తీసుకున్నాను అనుకుంటున్నావో అప్పుడే నేను వాదించవచ్చు కదా స్ట్రాంగ్గా, నేను నామినేషన్స్లోకి వెళ్ళానని, నేను ఏ ధైర్యంతో నేను నామినేషన్ తీసుకున్నాను అనుకుంటున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాను. అంటే దీన్ని బట్టి ఏమైందంటే అక్కడ సేవ్ చేస్తాడు పవన్ అన్న కాన్ఫిడెంట్తో భరణి గారు వీళ్ళంతా నిన్ను నామినేషన్స్లో ఉంచుతామన్నప్పుడు నేను ఇది పనిష్మెంట్గా తీసుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పింది అనమాట. సో ఇక్కడ కొంచెం కన్నింగ్ అనుకోవచ్చు. అండ్ తర్వాత శ్రీజ కూడా చాలా ఏడ్ చేస్తుంది అనమాట. అంటే స్టాండ్ తీసుకున్నందుకు నన్ను అంటున్నారు నామినేట్ చేశారు, నేను అందరి కోసం స్టాండ్ తీసుకున్నాను, తనుజ కోసము, రామ్ కోసం, అందరి కోసం నేను స్టాండ్ తీసుకున్నాను, బట్ అందరూ కలిసి నన్ను నామినేట్ చేశారు, ఇంకెప్పుడు నేను ఎవరితో మాట్లాడను, స్టాండ్ తీసుకోను అని చెప్పేసి ఏడుస్తుంది.
అంటే స్టాండ్ తీసుకోవడం తప్పు లేదు, స్టాండ్ తీసుకోవచ్చు. కానీ అనవసరమైన విషయాల్లో స్టాండ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కెప్టెన్‌గా సంజన గారు ఉన్నప్పుడు, సంజన గారు మనీష్‌ని ఏదో ఒక వర్క్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సంచాలకుగా పెట్టినప్పుడు శ్రీజ వద్దంటే వద్దని అపోజ్ చేస్తుంది. అది అక్కడ తనకు అవసరం లేని విషయం. ప్రియా లేకపోయినా తను దూరి కావాలంటే ఆ వర్క్ కూడా నేనే చేస్తాను, బట్ మనీష్‌కి అస్సలు వర్క్ ఇవ్వకూడదు అంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? సో ఇలాంటి విషయాల వల్లే శ్రీజాకు నెగటివిటీ పెరుగుతుంది. అండ్ వీకెండ్‌లో నాగార్జున గారు కూడా ఇదే అన్నారు. ప్రతి దాంట్లో తలదూర్చడం తప్పు అని చెప్పేసి. తనకు అది అర్థమైతే బెటర్, లేదంటే మాత్రం ఖచ్చితంగా నెగెటివ్ అవుతుందనమాట. దీంతో నామినేషన్స్‌లో ఇప్పటివరకైతే హరీష్ గారు, ఫ్లోరా గారు, రీతు, కళ్యాణ్, ప్రియా, రామ్ వీళ్ళున్నారనమాట. అండ్ తర్వాత ఏడుపులు, ఓదార్పు యాత్రలు ఇవన్నీ జరిగాయి. సో ఈ కళ్యాణ్ గేమ్‌లో ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఓదార్పు యాత్రలో మాత్రం బాగా కనిపించేస్తున్నాడు. ఎక్కడ ఓదార్పు యాత్ర ఉన్నా అక్కడ కళ్యాణ్ కనిపిస్తాడనమాట. సో ఈయన గేమ్ ఓదార్పు యాత్రలతోనే ముగుస్తుందేమో అని డౌట్ కూడా రావచ్చు. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.